హల్లెలూయా. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. మలాకీ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రభునందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించవలెను. ఒకనాడు పదునైన మేకులతో కొట్టబడిన తన అరచేతులతో నా పేరును వ్రాసెను. ప్రేమ నిబంధన చేసిన ఆయన హస్తము నుండి నన్ను ఎవరునూ నాశనము చేయలేరు. గనుక మనము దేవుని శక్తిని బట్టి మనము సంతోషించవలెను. పరలోకమందు వ్రాయబడిన మన పేర్లు కొట్టివేయబడకుండా పరిశుద్ధతను కాపాడుకొనుచు రక్షణలో సంపూర్ణత పొందవలెను. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వారైనను దానిలో ప్రవేశింపరు. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవుని సైన్యములుగా నీ ప్రజలు నిన్ను గణపరుస్తున్నారు. యేసయ్యా నీకు స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని దేవా మా ముందు నీ ఉన్నావు అని నిన్ను గణపరుస్తూ ఆరాధిస్తూ నీ కొరకు సాక్షులుగా నీ ప్రజలముగా నీ పనిలో నీ సంఘములో మేము చేస్తున్న పనిలో నీ ఆలోచనతో ముందుకు సాగుతున్నాము దేవా. కన్యమరియ గర్భమందు జన్మించి బెత్లెహేము పశువుల పాకలో పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పరుండి నిన్ను నీవు నిత్యత్వం నుండి తగ్గించుకొని భూమి మీదకు దిగి వచ్చిన దేవుని కుమారుడా యేసయ్యా నీకు వందనములు. దేవా యేసయ్యా నీ సేవా దినములలో కొండల ఎత్తైన ప్రాంతములలో రాత్రంతా ప్రార్థనలో నిట్టూర్పులు విడిచి ప్రార్థించిన దేవా, పగలు నీ సేవా పరిచర్యలో సమరయ స్త్రీ యొక్క శూన్యమైన హృదయంలో నిత్యత్వమును జీవజల నదులతో నింపిన దేవా నీకు స్తోత్రం. జక్క ఇంటిలో పాపుల ప్రియుడుగా రక్షణను వారి హృదయంలో నింపిన దేవా, మరణమా నీ ముల్లెక్కడా అని చనిపోయిన లాజరు సాక్ష్యమును మహిమగా మార్చిన దేవా, మమ్మును కూడా ఇటువంటి కార్యముల ద్వారా విశ్వాసముతో నింపి బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రం యేసయ్యా. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అని సెలవిచ్చిన దేవా, నీ బలమైన నామమునకు మహిమ తెచ్చే వారముగా మమ్మును మీ విశ్వాసమందు లేవనెత్తి బలపరచుమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.